రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నేను కర్నూలు జిల్లాకు ఏకైక మంత్రి కంబైన్ స్టేట్లో. ఆ రోజుల్లోన 2500 ఎత్తిపోతల పథకాలు నా ద్వారానే శాంక్షన్ ఇచ్చాడు. 92 ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంజూరు చేశాడు. పెద్ద విషయం ఇవన్నీ. ఆయన పోయిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడైనా. చంద్రబాబు నాయుడు హైటెక్లో ప్రసిద్ధుడు, అంటే ఉద్యోగాలు ఆయన ఇప్పించాలని చెప్పి ఆయన విజన్ వేరు. రాజశేఖర రెడ్డి గారు ఒక ఫ్రెండ్లీగా, ఒక స్నేహశీలిగా ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలనే ఉద్దేశంతో కింద పైన కాంగ్రెస్ రావడం అనేది ఆయన పెద్ద ప్లస్. ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడుకు అప్పట్లోనే ఏ కర్మ చేసి ఉన్నారు కానీ ఆ స్కాములు ఎదుర్కొన్నారు. ఆ స్కాముల వలన బ్లాక్మెయిల్ చేసుకుంటూ మోడీ వచ్చిన తర్వాత దమిడిలో ప్రత్యేక హోదా లేదు, హామీలు 18 లేదు. 67 సంవత్సరాలు మనం ఉమ్మడిగా కోస్తాంధ్ర, రాయలసీమలు అందరూ డెవలప్ చేసినాం. హైదరాబాద్ను 23 జిల్లాలు 23 రాజధానులుగా భావించుకొని డెవలప్ చేసి ఉంటే డస్ నాట్ అరైజ్ దిస్ టైప్ ఆఫ్ న్యూసెన్స్ అండ్ ప్రాబ్లమ్స్. వీళ్ళే ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే తాగడానికి నీళ్ళు లేవు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ఊర్లోన తాగడానికి నీళ్ళు లేవు, గుంతుల్లో. నేను మంత్రి కనుక ఉన్నాను. ఈరోజు ఇదే జిల్లాలో నేను ఎత్తిపోతల పథకాలు నిర్మించినాం. పెనుసెర డ్యామ్ అయింది, కురకొల డ్యామ్ ఏమైంది, ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఎడారిగా మారిపోయినాయి. చంద్రబాబు నాయుడు మోడీకి బానిస అయిపోయినాడు, జగను బానిస అయిపోయినాడు, కేసీఆర్ పవన్ కళ్యాణ్ బానిస అయిపోయినాడు, కేసీఆర్ బానిస అయిపోయినాడు. ఇంకోటి మాయావతి, ఆమె స్కామే, ప్రతి స్కీము స్కామ్. వీళ్ళందరూ భయపడి అండర్ కంట్రోల్ ఆఫ్ మోడీ. మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో పెడితే ఈ పిల్లోనికి బయట కప్పని తీసుకొచ్చి బయట ఇచ్చినారు. అది తిరిగి జ్ఞానం వచ్చింది జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి. కానీ అప్పుడు ఆడ రైజ్ చేస్తాడు ఇష్యూ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఇంటర్ కంట్రీలో. మోడీ అనే ముందు 13 దొంగోడు అన్నాడు. అనేది ఆ పాపం రాహుల్ గాంధీని బహిష్కరణ చేసినారు. ఇల్లు కూడా ఖాళీ చేసినారు. మణిపూర్లో మణిపూర్లోన క్రైస్తవులు 2000 మందిని ఊచుకొని చేసి ఇల్లు పడగొడితే, చర్చలు పడగొడితే దాన్ని ఒరిస్సాలో. మరి ఈరోజు మోడీ అక్కడ నేనేం చెప్తానంటే డిమాండ్ ఈవీఎం మిషన్లు తీసేయండి. ప్రపంచ దేశాలు వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ అండ్ అడాప్టింగ్ ఇంప్లిమెంటెడ్ బ్యాడ్ బిహేవియర్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పే విధంగా ఈవీఎం మిషన్లు వాడమని ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయలే. ఈవీఎం మిషన్లు ప్రవేశపెట్టిన కూడా చంద్రబాబు నాయుడే. ఆయనకు మేకే కూర్చుంది 1050 అని. మరి ఇప్పుడు ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ పెడితే మళ్ళీ 400 సీట్లు వై నాట్ 175 ఈయన అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వై నాట్ నేషనల్ పార్టీ 139 సంవత్సరాలు గడిపిన పార్టీ. ఇట్ వాజ్ బార్న్ సోనియా ఇందిరాగాంధీ గాంధీ కుటుంబంలోనే అది పుట్టింది. 1985లో పుట్టింది. అభిన్సెంట్ అని ఇంగ్లీష్ ఆమె పెట్టింది. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఎన్నికలు సాఫీగా జరగవు, శాంతి భద్రతలు లోపిస్తాయి. ఇంకా ఇప్పుడు రేపు ఫిబ్రవరి 13వ తేదీ ఎన్నికల కోడ్ వస్తుంది. తర్వాత ఉద్యోగాలని ఏమన్నా చేస్తే ఈ 10 రోజుల్లోనే టక్క జియో పాస్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ కేసీఆర్ను సంపాదించుకున్న కక్కేయాల 6 లక్షల కోట్లు ఫ్రాడ్ చేసినాడు. రేవంత్ రెడ్డి లాంటి మొగోడు పార్టీలోకి వచ్చినాడు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బయటపడాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ ప్రతి వ్యక్తి కావాల. యువకులు జర్నలిస్టులు, విద్యావంతులు, యూనివర్సిటీలో ఉండే పిల్లలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ పార్టీలో మీ పార్టీది కాంగ్రెస్ పార్టీ ఇస్ మెంట్ ఫర్ పూర్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సామాజిక న్యాయం. అవుతాయి ప్రాంతీయ పార్టీల వల్ల కులతత్వము, అవినీతి, అక్రమాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర కలిగిన పార్టీ. బీజేపీ 40 సంవత్సరాలు, కేసీఆర్ 15 సంవత్సరాలు, జగన్ 11 సంవత్సరాలు. కాబట్టి బీజేపీ అది బడా జోగుల పార్టీ, బ్రైబ్ జోగుల పార్టీ, సన్యాసుల పార్టీ. అంటే మోడీ లాస్ట్కి ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని గెలికి జైలు పంపిస్తాడు, జగన్ని జైలుకి పంపిస్తాడు. లాస్ట్ పురంధరేశ్వరి ముఖ్యమంత్రి అవుతుంది. అట్లా ప్లాన్లో ఉండరు వాళ్ళు బీజేపీ వాళ్ళు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలోన ఒక పశ్చిమ ప్రాంతం నుంచి కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి యొక్క నైపుణ్యము, చతురత, భాష, లాంగ్వేజ్, పట్టుదల
ఆ పిల్లోడు 6 సంవత్సరాల్లోన పార్టీని లైన్లో తీసుకొచ్చాడు. ఆ పిల్లోడికి జర్నలిస్టు కూడా సహకరించారు. ఎందుకంటే 94లో ఎమ్మెల్యేగా ఇంజనీర్ రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా, కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చినాం. 99లో ఎమ్మెల్యే అయినా 10,000తో, ముగ్గురు గెలిచినాం. అప్పుడు పీసీ జనరల్ సెక్రటరీ. 2004లో అందరూ ఓడించాలని చూస్తే గెలిచినాను, మినిస్టర్ అయినా ఏకైక మంత్రి కమెంట్ స్టేట్లో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు తప్పుకొని వాళ్ళకి ఏదైనా నామినేట్ పోస్టులు తీసుకున్న పర్లేదు, వాళ్ళ కొడుకులు కానీ ఊరికి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే కూడా నేను ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు, ఎందుకంటే బానిసలుగా ఉన్నంత వరకు భవిష్యత్తు లేవు, సేవకుడుగా ఉన్నంత వరకు నాయకుడు కాలేదు. కాబట్టి బానిసత్వాన్ని వదలాల. ఎస్సీ బీసీ ప్రత్యేకంగా మాదిగలు, ఎస్సీ బీసీ మైనార్టీలు మీలాంటి యువకులు మీరు కూడా వై షుడ్ నాట్ కమ్ టు ద పాలిటిక్స్. యువతరానికి అండి. ఇప్పుడు కాలు శ్రీనివాసులు జర్నలిస్టు, ఈనాడు ఎంపీ, మినిస్టర్, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే మినిస్టర్. కాబట్టి తను ఒకసారి థింక్ బిఫోర్ ఇంక్. నువ్వు రాజకీయాలకు రాకోకుండా ముందే బాగుంటుంది, రాజకీయాలకు వచ్చినాక మంచివాడు చెడ్డోడు నీ ఎంట తిరిగి జగన్ బాధ్యత సంఘం అధ్యక్షులు మాదిరి సర్వనాశనం అయిపోయినాము. ఒకసారి లిజన్, పబ్లిక్లో జీతాలు లేవు, 800 కోట్లు పోలీసులు వాడుకున్నావు, 2000 కోట్లు పిఎఫ్ టీచర్స్ వాడుకున్నావు. కాబట్టి మాకు మళ్ళాంటి వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, 10 లక్షలు కట్టినా. ఎందుకు విలేకరులకు అందరికీ ఇచ్చాడు. మాకు 74 ఎకరాలు కూడా ఆయన కేటాయించినాడు. ఇందిరా ప్రియదర్శిని ఏపీ లెజిస్లేటివ్ మెంబర్స్ కోఆపరేటివ్ సొసైటీని పెడితే ఇంతవరకు మాకు 500 గజాలు ఇల్లు. ఈరోజు ప్లాటే, రేపు ప్లేటు, 700 కోట్లకు అది అవసరం. అదే తప్పితే మనం సంపాదించుకుంది ఏం లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇది ఇంటి నివాసము, విలేకరులకు అది కోర్టులో కొంచెం సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని క్లారిఫై చేసి మరి రేవంత్ రెడ్డి ఇలా అక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం. కాబట్టి అందరి తరపున నేను డిమాండ్ చేస్తున్నాను, కమాండ్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్ట్రిబ్యూట్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మాకు సొంత ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమైతే చేసినాడో ఆ పథకాలను కొనసాగించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఈవీఎం మిషన్లు, ఐటీ, సిబిఐ, ఎన్నికల కమిషను, జ్యుడిషియల్, ఈవీఎం మిషన్లు తీసేసి బ్యాట్ పేపర్ వాటిని అటానమస్ చేయాల. అటానమస్ ఎన్నికలకు కూడా, ఎన్నికల కమిషన్ కూడా అడ్డం ఇండిపెండెంట్గా అటానమస్. ఇట్ షుడ్ నాట్ బి డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్.